నెక్స్ట్ టైం పోటీ చేయండి, మీరు పక్కా సీఎం అవుతారు సార్. అంటే జనసేన అనేది ఒక ప్రభంజనం, అటువంటిది ఆయనకు దాంట్లో ఎంత శక్తి ఉన్నది అనేది అర్థం కాలేదు. ఆయన శక్తి ఆయనకి తెలియట్లేదు, తెలిసి లేదు, తెలియదు, ఇంతవరకు కూడా తెలియదు. అట్లయితే జనసేన అనేది ఒక నార చుట్టిన నాటు బాంబు లాంటిది, అర్థమైంది. నార చుట్టిన అంటే నారా చంద్రబాబు నాయుడు కాదు, నాటు బాంబుకు నారాయణ చుడతారు. అటువంటి వ్యక్తి ఆయన బ్లాస్టింగ్ అయితే ఎట్లుంటది తెలుసా, అట్లుంటది సార్. మీ పవర్ మీకు తెలియట్లేదు. జన సైనికులు వెనుక ఒక్క సైనికుడు 20 మందితో ఓట్లు వేయించారు నీకు, అర్థమైందా సార్? నువ్వు సింగిల్ గా పోటీ చేసిన సీఎం అయ్యేటువంటివి సార్, మీకు అర్థం కాకొచ్చింది మీ బలం. ఫస్ట్ ఆంజనేయ స్వామికి లంకకి వెళ్ళేటప్పుడు సీతాదేవిని చూడడానికి వెళ్ళేటప్పుడు ఆయన బలం ఆయనకే తెలియదు. ఆయన బలాన్ని నీకు నీ వల్ల అవుతుంది అని చెప్పి మోటివేట్ చేస్తేనే ఆయన బలాన్ని ఆయన గుర్తించిండు సార్. మీరు చాలా బలవంతులు, మీరు తలుచుకుంటే ఈ దేశంలోనే పెద్ద లీడర్ అవుతారు. మీకు అంటే ఆయన అదే అంటున్నాడు, ఆ బలాన్ని గుర్తు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటున్నారు. అని ఇంతకుముందు కూడా ఒక మాట అన్నాడు, 15 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అనే విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనికి ఏమంటున్నారంటే ఇంకెన్ని రోజులు మనం ఒకరి కింద ఉందాము, మనంతలో మనం సపరేట్గా ఉండొచ్చు అని జనసేన పార్టీ వాళ్ళు అంటున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు ఏంటంటే ఒక కూటమి మాట ఇచ్చిండ్రు, నిలబెట్టుకున్నారు, మంచిగా నడుస్తున్నది, అది నడవండి. ఇప్పుడు జన సైనికులు ఎవరైనా సరే అభిమానం ఉంటుంది, అభిమానంతో 100 మాటలు అంటారు. దాన్ని వాళ్ళు ఎక్కువ తీసుకోవద్దు, వీళ్ళు ఎక్కువ తీసుకోవద్దు. ఏమిటిదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి పాలన బరాబర్ నడవాలి కదా సరే. ఇప్పుడు 10 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, సో ఎట్లా అనిపిస్తుంది ఈ పరిపాలన? మంచిగానే కూడా, అది బాగానే అనిపిస్తుంది నాకైతే. ఇక కొన్ని గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేకుండా వేసిరు, ఇక మంచిగా చేస్తుంటారు. ఇప్పుడు పబ్లిక్ పల్స్ని బట్టే నేను చెప్తా. ఏంటంటే ఇప్పుడు ఎంత పెద్ద నాయకుడు ఉన్నా ఇంకొక నువ్వు ఎంత పెద్ద అభిమాని అన్నగా ఇప్పుడు పబ్లిక్ లో ఉండాలంటే పబ్లిక్ సొమ్ము మీ దగ్గర ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఎట్లా ఖర్చు చేస్తున్నారు, పాలన ఎట్లా అందిస్తున్నారు అనేది బలం ఉంది. కాకపోతే గెలిచేంత ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి ఓడిపోవడం జరగడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకకు పోయింది. ఇప్పటికే 20 సంవత్సరాలు వెనుకకి వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేసిందో దాని ద్వారా రాష్ట్రం 20 సంవత్సరాలు వెనుకకి వెళ్ళింది. 3 రాజధానులు కానీ, అనేక మద్యం పాలసీలో మద్య నిషేధం అన్నారు, అనేక రకాలుగా రాష్ట్రం ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా వ్యవహరించింది, గూండా రాజ్యం అంతా వచ్చింది. కాబట్టి అలాంటివి గతంలో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మెజారిటీ కూడా 150 సీట్ల పైన వచ్చింది. సో ఎందుకైనా మంచిది 1-2 సార్లు ఆలోచించుకొని బలం ఉంది కదా అని మనం ఒంటరిగా పోటీ చేయడం కంటే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయనే కూటమిగా ఏర్పడి పోటీ చేయడం. అండ్ ఇంకొక మాట అన్నా, ఇప్పుడు రాబోయే 15 సంవత్సరాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అనే విధంగా కూడా ఒక మాట అన్నారు. సో దానికి ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా మనము వేరే వాళ్ళ కిందనే మోద్దామా, వేరే వాళ్ళ కిందనే ఉందామా, మనకంటూ సపరేట్గా మనం నిర్మించుకోలేమా అని జనసేన కార్యకర్తలు అంటున్నారు. దానికి అంటే అది ఇప్పుడు వరకైతే పొత్తుంది కాబట్టి నెగిటివ్ మాట్లాడడానికి ఉండదు. సో పాజిటివ్గానే మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో సీట్ల సంఖ్యను బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. దానికి నెగిటివ్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, మన జనసేన పార్టీకి అంత బలం లేదు కాబట్టి మనము టీడీపీ పార్టీ దగ్గరికి వెళ్ళామని ఒక మాట చెప్పాడు. సో దాన్ని జనసేన పార్టీ వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? తప్పు. జనసేనకి ఇండియా ఫుల్గా ఒక మార్కెట్ ఉంది. సో పవన్ కళ్యాణ్ సార్ తప్పు కనుకోవద్దు. మేము సోలోగా పోటీ చేస్తే కూడా గెలుస్తారు. మేము ఉన్నాము, పవన్ కళ్యాణ్ సార్కి సపోర్ట్ చేస్తాము. సో దీని నెగటివ్ టాక్ పెట్టుకోపోతండి. పవన్ కళ్యాణ్ సారు మంచి వ్యక్తి. ఆయన తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యేదని కూడా వాய்ப்பு ఉంది. సో మీరు కరెక్ట్గా దారిలో మక్కలకి మంచి చేస్తారు. అండ్ ఇంతకుముందు కూడా ఇంకొక విషయం చెప్పాడు, ఇక గడవబోయే 15 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అని ఒక మాట చెప్పాడు. సో దానికి కూడా జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా మనం ఒక పార్టీ కిందనే ఉందామనే విధంగా అనుకుంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? అదా నెక్స్ట్ ఎలక్షన్లో ఇద్దరు విడి తనిగా పోటీ చేయాలి. అప్పుడుదా బాగుంటుంది. సో ఒకే పార్టీని డిపెండ్ చేసుకుంటే బాగుండదు. సో அதனால నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయాలి. అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఎవరు గొప్పతనండి. ఒకరినే డిపెండ్ అయి ఉండే మరి ఉన్నది. సో తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ వచ్చి జగన్ పార్టీని, చంద్రబాబు పార్టీని ఓడించి గెలిచి అప్పుడు గెలిస్తే అది వేరే లెవెల్. సో నెక్స్ట్ ఎలక్షన్లో విడిగా పోటీ చేసి సో మంచి చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడే తప్పేం చేయట్లేదు.
ఒంటరికి వస్తే జగనే వచ్చింది మ్యాక్సిమం జగన్. ఓకే 40% వచ్చింది. మూడు పార్టీలు కలవడం వల్ల ఇది వచ్చింది. లేకపోతే మేబీ జగనే సీఎం అయ్యేది. ఓకే అది డిసైడ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ మీద ఉంది కాబట్టి కొద్దిగా ఓకే. అయితే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు గడవబోయే 15 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానికి జనసేన కార్యకర్తలు ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా ఒకరి కిందనే ఉందామా, మనకంటూ సపరేట్గా మనం నిర్మించుకోలేమా అని కూడా అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? నెగిటివ్ అయిపోతుంది. తనంటూ ఇమేజ్ చూసుకోవాలి. జనసేన ఛాన్స్ ఇస్తే మట్టికి మేబీ మళ్ళీ రావచ్చు. లేకపోతే నెక్స్ట్ చేంజ్ అవుతుంది. సో ప్రజెంట్ ఇట్లా ఉందన్న పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? బాగుంది కానీ మూడు పార్టీల వలన ఓడిపోయాడు జగన్. లేకపోతే మేబీ ఎక్కువ ఛాన్స్ జగనే వచ్చాడు. ఓకే. సో నెక్స్ట్ ఖచ్చితంగా మరి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తాడు, జగనే వస్తాడు. ఓకే. ఎందుకంటే వీళ్ళల్లో తగ్గిపోతుంది. అండర్స్టాండింగ్ తగ్గిపోతుంది. ఓకే. తగ్గిపోతే ఒంటరికి వస్తే మట్టికి వీళ్ళు విడిపోతే మట్టికి వస్తుంది. ఒకవేళ ముగ్గురు కలిస్తే టఫ్ అవుతుంది. ఓకే. అంటే ఒకవేళ ఇచ్చిన హామీలన్నీ కూడా 100% ఇచ్చి జనాలకు మంచి చేస్తే వీళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా?